ఖచ్చితముగా కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు పులారా. మన త్రోవలు సరళము చేయబడాలంటే, మంచి మార్గములో మనము నడవాలంటే, ఉన్నతమైనటువంటి దేవుని కృపను పొందుకుంటూ ఆయనను ఆధారం చేసుకొని మనం నడవాలంటే ఖచ్చితముగా ఆ 3 లక్షణాలను మనం కలిగి జీవించాలి. మొదటిగా మన స్వబుద్ధి మీద మనము ఆధారపడకూడదు. రెండవది పూర్ణ హృదయముతో యెహోవా మీద నమ్మకాన్ని ఉంచాలి. మూడో మాట, మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని గనక మనము ఒప్పుకున్నట్లయితే మన త్రోవలు సరళము చేయబడతాయి. మనం నడిచేటటువంటి మార్గములో ఎన్ని వస్తూ ఉంటున్నప్పటికీ కూడా ఈ 3 లక్షణాలు కలిగి గనక మనం జీవిస్తే మన త్రోవలన్నీ కూడా సరళముగా దేవదేవుడు మన పక్షమై చేయబోతా ఉన్నాడు. అప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినప్పుడులరా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మన త్రోవలు ఖచ్చితముగా ఆయన సరళము చేస్తాడు. మనకి యెహోషువ గారి గురించి చాలా బాగా తెలుసు. అనేక సార్లు మీరు ఆయన గురించి వినే ఉంటారు పిల్లరా. మోషే గారి తదుపరి ఇశ్రాయేలు జనాభాని నడిపించినటువంటి నాయకుడిగా యెహోషువ గారు ఉన్నారు. ఆమేన్. యెహోషువ గారికి దేవదేవుడు చెప్పినటువంటి మాటలు కనుక మనం చూస్తే, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పుల్లరా. బ్రతుకు దినములు అన్నిటను ఏ మనుషుడును, అది ఏమని చెప్తున్నా, ఏ మనుషుడు ఎదుట నిలవలేడు. చదవండి పుల్లరా. నేను మోషేకు తోడైండినట్లు నీకు ఎన్ని శ్రేష్టమైనటువంటి మాటలు వస్తాయి ఒకసారి ఆలోచించండి. మొదటి మాట, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట ఉండలేడు. రెండో మాట, నేను మోషేకి ఎలాగ తోడుగా ఉన్నానో నీకు అలాగ తోడుగా ఉంటాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండన్నాడు. ఆమేన్. ఏమన్నాడండి? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నీ ఎదుట ఎవరు కూడా నిలవలేరు. ఆమేన్. కాబట్టి నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని చెప్పాడు. కింద వచ్చిన కనుక 7వ వచనం కనుక మనం చూస్తే, అయితే నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి అంతటి చొప్పున నీవు జాగ్రత్త పడి ధర్మశాస్త్రము అంతటి చొప్పున చేయాలి. ఏమని చెప్తున్నారు అక్కడ? నేను నీకు తోడై ఉంటా, నువ్వు జడియొద్దు, భయపడవద్దు అని చెప్తూ ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఏంటి? వాక్యానికి మాత్రం నీవు విధేయత చూపు, వాక్యం నుంచి బయటికి రావద్దని చెప్పాడు. మోషే చెప్పినటువంటి మాటలన్నిటికీ నీ విధేయత చూపు అన్నాడు. ఆమేన్. మోషే చెప్పిన మాటలన్నిటికీ నువ్వేం చేయాలంటారు పిల్లరా? విధేయత చూపు, జాగ్రత్త పడు, విధేయత చూపు, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించు అన్నాడు. ఆమేన్. చక్కగా ప్రవర్తించు, కుడికి కానీ ఎడమకు కానీ తొలగొద్దు అని చెప్పాడు. ఇది దేవుడు యెహోషువ గారికి చెప్పినటువంటి మాటలు పులారా. ఇశ్రాయేలు సైన్యాన్ని నడిపించేటప్పుడు చెప్పినటువంటి బలమైనటువంటి మాటలు అవి. భయపడవద్దు, దిగులు పడవద్దు, జరియవద్దు, నేను మోషేకు తోడుగా ఉన్నాను, నీకు తోడుగా ఉంటాను, ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు, నీవు మాత్రము ధర్మశాస్త్రము అంతటి ప్రకారమై నడువు, జాగ్రత్త పడు, నడవమన్నాడు, జాగ్రత్త పడవమన్నాడు, కుడికి కానీ ఎడమకు కానీ తొలగొద్దు అన్నాడు. యెహోషువ గారు యాస్టీజ్గా దేవుడు ఏ మాట అయితే చెప్పాడో అదే మాట ప్రకారమై నడిచాడు. ఆమేన్. అప్పుడు ఆయన త్రోవలు ఎలాగవుతాయి పుల్లరా? సరళము చేయబడతాయా? ఇరుకులతో ఉంటాయా? ఆమేన్. ఆయన దిగులు పల్ల, ఆయన భయపల్ల దేవుడు చెప్పిన మాట ప్రకారమై నడిచాడు, ధర్మశాస్త్రము ప్రకారమై నడిచాడు, కుడికి కానీ ఎడమకు కానీ. ఆమేన్. తను నడిచే మార్గములోనే ప్రయాణం చేశాడు, కుడికి కానీ
ఎడమక కానీ వెళ్లకుండా జాగ్రత్త పడి వాక్యమును ఆధారము చేసుకొని, తన శక్తిని ఆధారం చేసుకోకోకుండా, ఇందాక మనం చూసాం కదా, తన శక్తిని ఆధారం చేసుకోకోకుండా వాక్యమును ఆధారం చేసుకొని, దేవుణ్ణి ఆధారంగా చేసుకొని, హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆ గొప్ప సైన్యాన్ని యెహోషువ గారు నడిపిస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నడిపించే ప్రాసెస్లో ఒకానొక దినాన 5 రాజ్యాల్ని పరిపాలిస్తున్నటువంటి 5 రాజులు యెహోషువ గారి మీదకి వచ్చారు. ఎంతమంది అంటే పుల్లారా? 5 రాజ్యాలు, బలమైనటువంటి రాజ్యాలను పరిపాలిస్తున్నటువంటి 5 రాజులు ఎవరి మీదకి వచ్చారంట? యెహోషువ గారి మీదకి వచ్చారు. మొదట్లో ఆయన ఏం చెప్పాడు? దేవుడు ఏం చెప్పాడు? భయపడవద్దు, జరియవద్దు, మనుషులందరి ఎదుట నేను నిన్ను గట్టిగా నిలబెడతాను, జాగ్రత్త పడు, వాక్యానికి విధేయత చూపించు, కుడికి కానీ ఎడమకు కానీ తొలగొద్దు అనే మాటని యెహోషువ గారు పట్టుకున్నారు కదా పుల్లారా. ఈ 5 రాజులు ఒకేసారి ఆయన మీదకి వచ్చారు. చూద్దాం ఒకసారి పుల్లారా. యెహోషువ గ్రంథాన్ని గనక మనం చూడగలిగినట్లయితే 10వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి 5 రాజులను అనగా చూడపిల్లలు, యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును కూడుకొని బయలుదేరి యుద్ధము చేసిరి. లేఖనం గనక ఒకసారి మనం చూడగలిగినట్లయితే ప్రియా దేవుని సంగమా, జాగ్రత్తగా ఆలకించండి. 5 రాజులు గిబియోనులతో యుద్ధం చేయటానికి సిద్ధపడుతున్నట్లుగా లేఖనం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అయితే పై వచనాలు గనక మనం చూడగలిగినట్లయితే పుల్లారా ఒకసారి జాగ్రత్తగా ఆలకించండి. యెహోషువ హాయిని పట్టుకున్న సంగతియు, అతడు యెరికోను దాని రాజు నిర్మూలము చేసినట్లు హాయిని దాని రాజును నిర్మూలము చేసిన సంగతియు, గిబియోను నివాసులు ఇశ్రాయేలీయులతో సంధి చేసుకొని వారితో కలిసి కొన్న సంగతియు. అంటే గిబియోను వారు ఏం చేశారంట? ఇశ్రాయేలీయులతో సంధి చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ఎవరు నడిపిస్తూ ఉన్నారు? యెహోషువ గారు నడిపిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు గిబియోనులతో యుద్ధం చేయటమంటే మరి సంధి చేసుకున్నటువంటి ఇశ్రాయేలుతో కూడా యుద్ధం చేసినట్లే కదా. ఈ 5 రాజులు ఒక పక్షమై నిలిచారు వారిని ఓడగొట్టాలని. అయితే దేవుని లేఖనం మాట్లాడుతూ ఉంది, ఆయన ఏ సందర్భంలోనైనా మన మార్గములను సరళము చేయటానికి సమర్థుడండి, సరళము చేసే దేవుడండి. 5 వచ్చినా, 10 మంది వచ్చినా, 15 మంది వచ్చినా, ఎంతమంది వచ్చినా మన మార్గములను ఆయన ఏం చేస్తాడంటే సరళము చేస్తాడు. ఒక పక్క శత్రువులు 5 కలిశారు, వారి గొప్ప సైన్యము కలిసింది, సైన్య సమూహం అంతా కూడా కలిశారు. వీరితో యుద్ధం చేయాలి, లేకపోతే ఇశ్రాయేలుతో యుద్ధం చేయాలి, గిబియోనులతో యుద్ధం చేయాలి, యెహోషువని ఎలాగైనా ఓడించాలి, ఆయనలో ఉన్నటువంటి ధైర్యాన్ని పోగొట్టాలి, ఆయనకి భయము కలగజేయాలి అని అనుకొని ఒక్కరు కాదు సుమా 5 కలిశారు అక్కడ. కానీ దేవుడు ముందే ఆయనకి చెప్పి పంపించాడు, నువ్వు భయపడవద్దు, ఎవరికి కూడా జరియవద్దు అని. ఆ రీతిగానే దేవుడు ఏం చేశాడంటే యెహోషువ గారి పక్షమై అద్భుతము జరిగించినట్లుగా లేఖనాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏం చేశాడంటే వారందరినీ కూడా ఇశ్రాయేలుకు అప్పగించేసాడు. 5 రాజులను వారి ఎదుట ఉన్నటువంటి అదంతా కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మనం మెయిన్ మ్యాటర్లోకి వచ్చేద్దాం పుల్లారా. 5 రాజులు వారి వెనుకున్నటువంటి సైన్య సమూహము మొత్తాన్ని కూడా దేవుడు ఒక దినమున ఎవరికి అప్పచెప్పాడంటే ఇశ్రాయేలులకు అప్పచెప్పేశాడు. ఇశ్రాయేలులకు అప్పచెప్పినప్పుడు యెహోషువారు దేవునికి ఒక ప్రార్థన చేశాడు పుల్లారా. దేవునికి ఆయన ఒక ప్రార్థన చేశాడు. ఎప్పుడు ఆ 5 రాజులు వారి సైన్య సమూహము యెహోషువ గారికి అప్పగించబడినప్పుడు, ఇశ్రాయేలు జనాభాకి అప్పగించబడినప్పుడు వారు
చేసినటువంటి ప్రార్థన, యెహోషువ గారు చేసినటువంటి ప్రార్థన గనక మనం చూస్తే చదువుదాం. 12వ వచనంలో, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోనులో లోయలో నిలువుము, జనులు తమ శత్రుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. 13వ వచనం, సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. ఒకనాడెల్లా అస్తమింపలేదంట. ఆమేన్. ఆయన నిలవమని ప్రార్థన చేయగా ఇంచుమించుగా ఒకనాడు సూర్యుడు అస్తమించలేదు. ఆమేన్. చాలాసార్లు వినుంటారు, చాలాసార్లు పాడుంటారు, యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్ర నక్షత్రాలు ఆగిపోయాయి అని. ఆమేన్. అలాగే జరిగింది. ఒకనాడు అంతయు కూడా సూర్యుడు ఏం పర్లేదంట, త్వరపడలేదంట. ఎందుకు అవటానికి త్వరపడలేదంట? అస్తమింపటానికి త్వరపడలేదు. అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడింది పిల్లరా. 14వ వచనం చదవండి. ఇప్పుడు అద్భుతమైన మాట. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము, అదిగో దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము, అదిగో ఆ దినము వంటి ఒక దినము దానికి ముందే గాని దానికి తర్వాతే గాని లేదంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పటి వరకు దానికి ముందు కానీ దానికి తర్వాత కానీ అటువంటి అద్భుతము జరిగినటువంటి మరి ఒక ఏ దినము కూడా లేదంట. అంటే మనము నిలవబడి ప్రార్థన చేస్తే పుల్లరా అద్భుతము జరిగేటటువంటి ఒక దినాన్ని దేవుడు మన జీవితాల్లో కూడా ఉంచాడు. నీకంటూ, మనకంటూ, మన కుటుంబాలకంటూ అద్భుతము జరిగేటటువంటి ఒక దినము దేవుడు రాసి పెట్టాడు పుల్లరా. ఎప్పుడైతే ఈయన ప్రార్థన చేశాడో పుల్లరా, అప్పటి వరకు దానికి ముందే కానీ దానికి తర్వాతే కానీ అటువంటి దినము మరి ఒకటి ఏది కూడా లేదు. మన జీవితాల్లో కూడా అటువంటి దినము, ఒక దినము, అద్భుతము జరిగేటటువంటి ఒక దినము దేవుడు అందరి జీవితాల్లో రాసే పెట్టాడు. అది ఒకవేళ ఇప్పుడు వరకే రాకపోయినా రానున్న దినాల్లో ఖచ్చితంగా ఆ అద్భుతము జరిగే రోజు దేవుడు నీ పక్షమై జరిగించబోతా ఉన్నాడు. నమ్ముతున్నారా పుల్లారా? యెహోషువ గారి జీవితంలో, టోటల్ ఇశ్రాయేలు జనాభా వారి జీవితాల్లో జరిగినటువంటి అప్పటి వరకు, ఆ ముందు కానీ ఆ తర్వాత కానీ అటువంటి అద్భుతమైన దినము మరి ఒకటి లేదు. కాబట్టి అదే అద్భుతమైన దినము దేవుడు ఒక దినాన్ని నీ కోసము, నీ కుటుంబం కోసం రాసి పెట్టాడు. ఎప్పుడు జరుగుతుందో తెలుసా పుల్లరా? అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? భయపడకుండా ఉండాలి, జడేయకుండా ఉండాలి, జాగ్రత్త పడాలి, ధర్మశాస్త్రానికి లోబడాలి, కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా మన స్వస్థితిని ఆధారం చేసుకోకుండా దేవుని మీద ఆధారపడితే అద్భుతమైన ఒక రోజును దేవుడు మనందరి కోసం సిద్ధం చేశాడు. ఆమేన్. నమ్ముతున్నారు పుల్లరా? అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ అటువంటి రోజు లేదంట. ఆమేన్. అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ అటువంటి దినం ఒకటి, అద్భుతమైన దినం ఒకటి లేనే లేదు. ఆ కార్యం జరిగిన తర్వాత పుల్లరా, అద్భుతాలు గనక మనం చూస్తే ఇశ్రాయేలు జనాభాకి విరోధముగా మాటలు ఆడటానికి ఎవరికి గుండె సరిపోలేదంట. ఆమేన్. అసలు ఇశ్రాయేలు జనాభాకి వ్యతిరేకంగా ఒక్క మాట పలకటానికి గుండె ఎవరికి సరిపోలేదంట. చూడండి, లేఖనంలో ఆ మాట రాయబడింది. 21వ వచనం చివరి మాటలో అదే మాట రాయబడుతుంది. ఇశ్రాయేలుకు విరోధముగా ఒక మాట అయిన ఆడుటకు, అదిగో ఎవనికిని, దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడటానికి ఎవరికి గుండె సరిపోలేదంట. ఏం సరిపోలేదండి? గుండె సరిపోలేదంటే దేవుడు ఎంత అద్భుతంగా
ఇశ్రాయేలులకు యెహోషువ ద్వారా విజయాన్ని ఇచ్చారు. చూడండి పుల్లారా. అంటే మన గురించి ఎవరైనా మాట్లాడటానికి భయపడేటట్లుగా దేవుడు మనం దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ దినం అనేది మనకంటూ ఒక దినం ఉంది పుల్లారా. ఇక ఎవ్వరు కూడా నిన్ను కానీ, నీ కుటుంబాన్ని కానీ, నీ బిడ్డల్ని కానీ, నీ యజమాని కానీ ఏలు పెట్టి మాట్లాడే దమ్ము కానీ, ధైర్యం కానీ, గుండె కానీ ఎవరికి లేకుండా ప్రభు నీ పక్షమై చేస్తాడు. 5 రాజులు వచ్చారే, 5 రాజ్యాల సైన్య సమూహం వచ్చిందే కదా పుల్లరా. వారందరూ వస్తే అసలు గుండె జారిపోవాలి కదా పుల్లరా. యాక్చువల్గా అయితే యెహోషువ గుండె జారిపోవాలి. కానీ 5 రాజులను చూసినా, వారి సైన్య సమూహాన్ని చూసినా, వారు కలిగి ఉన్నటువంటి వాటిని అన్నీ చూసినా ఆయన ధైర్యంగా నిలబడ్డాడు. దేవదేవుడు యెహోషువ జీవితంలో ఒక దినాన్ని, అద్భుత దినాన్ని ఇచ్చారు. ఆ సంఘటన మొదలుకొని వారికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడటానికి ధైర్యం కూడా చాలేదని లేఖనాలు మాట్లాడుతూ ఉంటున్నాయి పుల్లారా. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి దినము, ఒక దినము దేవుడు మన కోసం కూడా ఏర్పాటు చేశాడు. కాబట్టి మనము మన స్వశక్తి మీద ఆధారపడకూడదు, శక్తి మీద ఆధారపడకూడదు, కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. దైవ వాక్యానికి విధేయత చూపుతూ ఆయన ఏమన్నాడు అక్కడ, జాగ్రత్త పడు యెహోషువ అన్నాడు. ఏమన్నాడంట? జాగ్రత్త పడు. ఎంత మాట చూడండి పుల్లరా. ఇదిగో జాగ్రత్త పడు. ఒకవేళ తొలగిపోతావేమో, వాక్యం నుంచి బయటకు వచ్చేస్తావేమో, మార్గం నుంచి బయటకు వచ్చేస్తాం. జాగ్రత్త, జాగ్రత్త. కుడికి తొలగొద్దు, ఎడమకు తొలగొద్దు. తిన్నని మార్గంలో వెళితే ఆ మార్గాలన్నిటినీ ఆయనే యెహోషువ పక్షమై సరళం చేశాడు. మన పక్షమై కూడా ఆయన సరళము చేస్తాడు. కాబట్టి మన వల్ల మనమెల్లా నీతి కలిగి, నిజాయితీ కలిగి, తిన్నని మార్గములో కుడికి ఎడమకు కానీ తొలగకుండా జాగ్రత్తగా మన ఆధ్యాత్మిక స్థితిని మనం కాపాడుకోవాలి. లేఖనాలు మాట్లాడుతున్నాయి పుల్లరా. మత్తయి సువార్తలో 23వ అధ్యాయము 27వ వచనాన్ని కనుక మనం చూస్తే, అదే కృప మనం పొందాలంటే, అదే అద్భుతమైన ఒక దినము మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన బిడ్డలకి కలగాలంటే లేఖనం మాట్లాడుతూ ఉంది. 23వ అధ్యాయం మత్తయి సువార్త 27వ వచనాన్ని చదువుదాం. అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, జాగ్రత్త చూడండి పిల్లలు. ఏమంటుందంటే లేఖనం ఏమని మాట్లాడుతూ ఉంటుందంటే, అటువంటి అద్భుతమైనటువంటి ఒక దినము మన జీవితంలో లేకపోవటానికి, మన కుటుంబాల్లో లేకపోవటానికి, అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ అటువంటి అద్భుతమైనటువంటి ఒక దినము మన జీవితాల్లో లేకపోవటానికి గల ప్రధాన కారణము, లోపాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఎలా చెప్తున్నారంటే, ఆ ప్రధాన లోపం అంటే సున్నము కొట్టిన సమాధులులాగా ఉన్నామంట. మనం ఎలాగున్నామంట పుల్లరా? సున్నము కొట్టిన సమాధులు. అటువంటి అద్భుతము మన జీవితంలో లేకపోవడానికి కారణం సున్నం కొట్టిన సమాధి. ఎందుకు యేసయ్య మనుషులను సున్నము కొట్టిన సమాధితో పోల్చాడు? ఎందుకు అటువంటి ఒక అద్భుతమైనటువంటి దినము మన జీవితాల్లో లేకపోవటానికి కారణాన్ని చెప్తూ ఆయన మనుషుల, మానవుల జీవితాన్ని సున్నం కొట్టిన సమాధితో పోల్చాడు. ఎందుకు పోల్చాడంటే పుల్లరా, దాని గనక మనం అర్థం చేసుకోగలిగినట్లయితే అవి వెలుపల శృంగారముగా కనపడతాయంట, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనో సమస్త కల్మషముతోనో నిండిపోయిందంట. అమ్మ, ఎందుకు అటువంటి ఒక అద్భుతమైన దినము మన జీవితాల్లో లేదంటే, మనం ఎవరు అంట? సున్నము కొట్టిన ఎవరు? మనందరూ ఎవరు అంటే పిల్లరా? సున్నము కొట్టిన సమాధి. ఇప్పుడు ఎవరైనా అలా అంటే ఒప్పుకుంటారా? అరే నువ్వు సున్నం కొట్టిన సమాధి అంటే ఒప్పుకుంటారా? అమ్మా నువ్వు సున్నం కొట్టిన సమాధి అంటే ఒప్పుకుంటారా? లేఖనం చెప్తే ఒప్పుకోరా? ఒప్పుకుంటారండి. మరి లేఖనం ఏం చెప్తా ఉందంటే మనందరినీ సున్నం కొట్టిన సమాధులు అని చెప్తా ఉంది. ఇప్పుడు ఒప్పుకోవాల్సిందే. ఒకవేళ మనుషుడు చెప్పినప్పుడు ఒప్పుకోకపోయినా, నీకంటే పై అధికారి చెప్పినప్పుడు నీవు ఒప్పుకోకపోయినా, లేఖనం మాట్లాడుతూ ఉంది, యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. జీవము కలిగిన
దేవుని మాట మనతో మాట్లాడుతూ ఉంది. మనమందరం కూడా సున్నము కొట్టిన సమాధులము. అవి వెలుపల ఎలాగుంటాయంటే పుల్లరా శృంగారంగా ఉంటాయి, లోపల మాత్రం ఎలాగుంటాయంటే సమస్త కల్మషంతో ఉంటాయంట. అంటే మనందరి జీవితాలు వెలుపలకి బయటకి ఎలా కనపడతాయంటే శృంగారంగా కనపడతా ఉన్నాయి, అందంగా కనపడతా ఉన్నాయి. లోపల మాత్రం ఎలాగుందంట, కల్మషంతో ఉండిపోయిందంట. అందుకని అటువంటి అద్భుతమైన ఒక దినము నేటి దినాన మన జీవితాల్లో లేకుండా పోయింది. మన కుటుంబస్తుల జీవితాల్లో అటువంటి ఒక అద్భుతమైన దినము లేకుండా ఉండటానికి కారణము పైకి శృంగారమే, పైకి అందమే, కానీ లోపల ఎలాగుందంటే కల్మషముతో ఉంది. అంటే పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా. ఎలాగంటండి? లోపల ఒకలాగా పైకి ఒకలాగా. ఒకరోజు దైవజనుడు ఒక ఇంటికి వెళ్ళాడంట ప్రార్థన చేయటానికి. ఏం చేయటానికి వెళ్ళాడంట? ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. ఈ ప్రార్థన చేయటానికి వెళ్ళే ముందు ఆ సహోదరి మంచి పప్పలుండి పెట్టింది. పప్పలుండింది. జాగ్రత్తగా ఆలకించండి పుల్లారా. ఏముండిందంటే అప్పుడు 2-3 పిలుచుకొని పప్పలుండింది. పప్పలుండిన తర్వాత దైవజనుడు ప్రార్థన చేయటానికి వస్తున్నాడు. బయట రోడ్డు మీద వాళ్ళ మనవడు ఆడుకుంటా ఉంటున్నాడంట. నాయనమ్మ ఇదిగో పాస్టర్ గారు వస్తున్నాడు, బైబిల్ తీసుకుని వస్తున్నాను గాల్లే ఈ వండిన పప్పలు ఈ బల్ల కింద పెట్టి దాచేసిందంట. ఏం దాచిందండి? పప్పల్ని దాచిందంట. జరిగిందే చెబుతున్నా. ఏం చేసిందంట? పప్పల్ని దాచేసింది కనపడకుండా. ఈ దైవజనుడు దాచి ఉంచబడినటువంటి ఆ పప్పలు దాచి ఉంచారు చూసారు కదా, అక్కడికి వెళ్ళే కూర్చున్నాడంట. ఏం చేశాడండి? అక్కడికి వెళ్ళి ఇది పక్కనే ఆ టేబుల్ మీద క్లాత్ వేసి ఉంది, కిందేమో వేడివేడిగా పప్పలు పెట్టేశారు. పాస్టర్ గారు వీళ్ళు అక్కడే కూర్చున్నారంట. ఈమెం మనసులో వీళ్ళకేం పని పాట లేదు. ఎవరికండి? పాస్టర్ గారికి పని పాట లేదు, ఏలా పాడలేదు, వాళ్ళకి పని పాట లేదు. ఇప్పుడే కదా వేడివేడిగా పొయ్యి సగ దగ్గర వేడివేడిగా పప్పులుండి పెడితే ఇప్పుడే రావాలా, కాసేపు ఆగు రావచ్చు కదా అని మనసులో అనుకుంటుందంట. ఎవరికి పని పాట లేదంటండి? ఎవరికంట? పాస్టర్ గారికి పని పాట లేదంట, ఏలాపాలు లేదంట. వాళ్ళకి మాత్రం పప్పులు వండటానికి ఏలాపాలు ఉంది కానీ కదా, ప్రార్థన చేయడానికి పని ఒక వేళ కావాలండి, ఒక సమయం కావాలా, ఇప్పుడేం చేసుకోవచ్చు కదా. సరే మొత్తానికి ఆమె దాచిపెట్టింది. ఇప్పుడు మరి వేడివేడిగా వండినప్పుడు ఆయనకు 2-3 పెట్టాలి కదా. సరే దైవజనుడు ఏం ఆశించడు కాబట్టి ఆయన ఏం ఆశించలా, కనీసం ఆమెన్నా పెట్టాలి కదా, ఇప్పుడే ఉండేమయ్యా వేడి. కానీ ఆమె చెప్పలేదంటే ఆయన సైలెంట్గా ఉండిపోయాడు. ఈలోపు ఆడుకున్న బుడ్డోడు లోపలికి వచ్చాడు. ఎవరు? మనవడే కదా చెప్పింది, ఇదిగో నాయనమ్మ పాస్టర్ గారు వస్తున్నారని. ఆయనే బుడ్డోడే కదా చెప్పింది. రానే వచ్చాడంట. వచ్చి సరాసరి నేరుగా దైవజనుడి దగ్గరికి వచ్చి, ఒక అరగంట క్రితమే నాయనమ్మ వేడివేడిగా పప్పులు వండిందయ్యా, ఇదిగో నువ్వు వస్తున్నావని నీకు కనపడక ఇదిగో ఇక్కడే దాచిపెట్టిందని ఇది చూపించాడంట. నువ్వు వస్తున్నావని ఎక్కడ నీకు ఇవ్వాల్సిందో అనుకొని ఏం చేసింది, ఇదిగో ఇక్కడే నువ్వు కూర్చున్న దగ్గరే దాచిపెట్టిందని ఆ క్లాత్ పైకి లేపి చూపించాడంట. అంటే పప్పలకు వచ్చిన తిప్పలయ్యి. అంటే దైవజనుడు వస్తే ఏం దాచిపెట్టారంట? ఏం దాచిపెట్టారండి? పప్పలు. లోపల ఏమనుకుంటుంది? ఏలాపాలు లేదు, పని పాట లేదు, ఇప్పుడే రావాలా అనుకున్న ఆమె దైవజనుడు రాగాలి ఏం చెప్పుండిద్ది? వందనాలు చెప్పింది. లోపల ఏముంది? పప్పలు కాదు, వీళ్ళకి ఏలాపాలు లేదు, వీళ్ళకి పని పాట లేదు, ఇప్పుడే రావాలా అని లోపల ఉంది. కానీ పైకి మాత్రం ఏం చెప్పిందంట? వందనాలు చెప్పింది. సరే చెప్పింది 2 పప్పులు ఇవ్వచ్చు వేడిగా, 2 ఇస్తే తిని ఒక గుక్కిడు నీళ్ళు తాగి ప్రార్థన చేసి వెళ్తాడు కదమ్మా. కనీసం పప్పలు ఇపోయా, ప్రార్థనకేమో ఏలాపాలేదంటనే. మరి పైకి ఏం చెప్పింది? అదిగో వాళ్ళు ఎవరంట? సున్నం కొట్టిన, చెప్పండి ఎవరు వారు? సున్నం కొట్టిన సమాధి.
దైవజనులు ఏమి ఎవరి దగ్గర ఏమి ఆశించరండి. ఆశిస్తారా పుల్లారా? ఏం ఆశించరు. ఆమేన్. ఏం ఆశించరు పుల్లారా. ఆలోచనతో అన్నాడు. కానీ ఈ సున్నం కొట్టిన సమాధుల యొక్క ఆలోచన ఎలాగుందంట? పైకి ఒకలాగున్నారు, లోపల ఒకలాగున్నారు. తర్వాత ఆయన శుభ్రంగా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఇప్పుడు ఏదో అలిగిడి వస్తుందంట. ఈ గబుక్కుని ఏం చేసిందంటే వేడి వేడి పప్పలు కవర్లో వేసి పెట్టిందంట, ప్రార్థనాంగాలే ఇచ్చి పంపిద్దామని. ఈయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆయన కవరు ఆమె ఇవ్వాలని చూసింది, కానీ మనోడు పాస్ట్ గారు తీసుకోవాలా. దాచిపెట్టిన పప్పులు ఎందుకు ఇంకా కదండి. ప్రతి శ్రేష్టమైన భాగము దేవునికి ఇవ్వాలి, దైవజనుడికి ఇవ్వాల్సిందే. ఆమేన్. ఇక దాచిపెట్టిన భాగం తీసుకుంటాడా? దాచిపెట్టిన భాగం దైవజనుడు తీసుకుంటాడా? అంటే ఇవ్వాలనే మనసు ఆమెకు సంపూర్ణంగా లేదు కాబట్టి, అమ్మా నీ పప్పులు వద్దులేని వేడి వేడి పప్పులు మీరే తినానని చెప్పి ప్రార్థన చేసి ఆ దైవజనుడు ఆ గృహాన్ని విడిచి వచ్చేసాడంట. కాబట్టి వారందరూ కూడా సున్నం కొట్టిన సమాధులు, సున్నం కొట్టిన సమాధులు. చూడండి, వెలుపల ఎలాగుంటున్నాయంట? శృంగారంగా ఉంటున్నాయి. లోపల ఎలాగుంటున్నారంట? కల్మషంతో ఉంటున్నారు. కాబట్టి అటువంటి ఒక అద్భుతమైన దినము మన జీవితాల్లో లేకపోవటానికి గల కారణం ఏంటంటే, మనమందరం సున్నం కొట్టిన సమాధుల వలె ఉంటున్నాం. వెలుపల శృంగారముగా, లోపల ఎలాగుంటున్నాం అంటే పుల్లరా, కల్మషంతో మనం ఉండటాన్ని బట్టి మనకి అటువంటి ఒక అద్భుతమైన దినము మన జీవితాల్లో లేదు. అదే మాట ముందు అధ్యాయాలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు అంటారు. 21వ అధ్యాయం 18వ వచనాన్ని కనుక చూస్తే, ఆకలిగా ఉన్నటువంటి ఆయన అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు. ఆ అంజూరపు చెట్టుకి ఆకులు తప్ప ఏమి లేవంటే పుల్లరా. 21వ అధ్యాయం 18వ వచనం చదవండి, మత్తయి సువార్త. వెళ్ళుచుండగా అదిగో ఆయన ఆకలిగా ఉన్నాడు. అప్పుడు వారి యొద్దకు రాగా, దాని యొద్దకు రాగా, అగో ఆకులు తప్ప మరేమీ కూడా. చూడటానికి చెట్టు గంభీరంగానే ఉంది, చూడటానికి చెట్టు గంభీరంగా ఉంది. ఆకలి తీరుతుందేమో అనుకున్నాడు యేసయ్య. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలములు కోస్తే ఆకలి తీరుతుందేమో అనుకున్నాడు. కానీ అక్కడ ఆకులు తప్ప ఫలములు ఏమీ కూడా లేవు అని తెలుసుకున్నప్పుడు, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పినప్పుడు తక్షణమే అంజూరపు చెట్టు ఏమైపోయింది అంటే, రావాల్సిన టైంలో ఫలములు అనేటటువంటిది ఆ చెట్టుకు రాలేదు పుల్లారా. కానీ చెట్టు చూడటానికి గంభీరంగా ఉంది, చెట్టు చూస్తానికి పెద్దగా ఉంది, ఫలములైతే లేవు, కానీ ఆకులు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. అంటే మనం ఫలించాల్సిన అవసరత గురించి యేసయ్య చెప్తున్నటువంటి మాటలు ఇవి. వెలుపల మాత్రమే కాదు, లోపల కూడా మనం ఎలాగ ఉండాలంటే శృంగారంగా ఉండాలి. వెలుపల మాత్రమే కాదు, లోపల అంతరంగం అంతా కూడా శృంగారంగా ఉండటానికి యేసయ్య చెప్తూ, ఇదిగో ఫలములు కలిగిన అంజూరపు చెట్టు వలె మనం ఉండాలంటున్నాడు. ఇదే సందర్భం మార్కు సువార్తలో 11వ అధ్యాయం 12వ వచనాన్ని కనుక ఒకసారి చూస్తే, మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనాన్ని కనుక చదివితే, వెలుచుండగా ఆయన ఆకలిగొని అదిగో దూరము నుంచే చూసాంట. ఆకులు కలిగిన అంజూరపు చెట్టు నుంచి దూరము నుంచే చూచి, ఒకవేళ ఏమైనా దొరుకుతుందేమో అని ఆశతో వచ్చాడు యేసయ్య. వచ్చి చూడగా అదిగో ఆయన దూరం నుంచి చూసింది ఆకులే కదండి. అదే మాట కదా రాయబడింది అక్కడ. దూరం నుంచి ఆకులు కలిగిన ఒక అంజూరపు చెట్టును చూశాడు, దగ్గరికి వచ్చిన ఆకులే ఉన్నాయి, కానీ ఏమన్నా దొరుకుతుందేమో అనే ఆశతో వచ్చాడు. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలమో కాదు. ఏం కాదంటే పుల్లర్, అది అంజూరపు పండ్ల కాలము. మరి అంజూరపు పండ్ల కాలము కాదు అన్నప్పుడు యేసయ్య పండ్లు ఎందుకు ఎతికాడు?
కదా పుల్లరా? అంజూరపు పండ్ల కాలము కాదు కదా. అర్థమవుతుందా? ఇది మామిడి కాయలు వచ్చేటటువంటి కాలం. ఏ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళినా మామిడికాయలు పుష్కలంగా కనపడతాయి కదండి. ఒకవేళ నవంబర్లో వెళ్తే కనపడతాయా? డిసెంబర్లో వెళ్తే కనపడతాయా? నిశ్చయంగా కనపడతాయండి? కనపడవు. అంటే దాని ఫలకాలం అప్పుడే దాని నుంచి మనం ఆశించాలి. లేఖనం మాట్లాడుతుంది అది అంజూరపు పండ్ల కాలము కాదు అని. లేఖనం మాట్లాడుతోంది పండ్ల కాలము కాకపోయినా ఆయన దాని నుంచి ఏదో ఆశించి వెళ్ళాడు అని. ఆయనకి తెలుసు కదా పండ్ల కాలం కాదని. ఎందుకు ఆశించి వెళ్ళాడు? ఎందుకు దాని నుంచి ఏమీ పొందుకోలేక దాన్ని శపించాల్సి వచ్చింది. అర్థమైందండి? కాలము కాదు అని లేఖనం మాట్లాడుతూ ఉంది. మరి ఆయన ఎందుకు ఆశించాడు? కాలం ఉన్నప్పుడు ఆశిస్తే ఓకే కదా పుల్లరా. మేలో మనకి మామిడికాయలు కావాలని ఆశించుట న్యాయము ధర్మమే. అక్టోబర్ నవంబర్లో ఆశించుట ఏమాత్రం న్యాయము ధర్మమో కాదు. ఒక రసాల రూపంలో ఆ జ్యూసులు ఉంటాయి ఆ రూపంలో దొరకొచ్చేమో కానీ కాయల రూపంలో మనకు అప్పుడు దొరకవు. కానీ ఇది పండ్ల కాలము కాదు. అయినా ఆయన ఎందుకు ఆశించాడంటే లేఖనం మాట్లాడుతూ ఉంది. అది లేఖనం మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే వ్యాఖ్యానంలో రాయబడింది అది పండ్ల కాలము కాదు కానీ పిందల కాలం అంటది. ఆమేన్. ఏ కాలం అంటది? అంటే చెట్టుకు పిందలు పడేటటువంటి కాలము. ఇంగ్లీష్లో రాసుండిద్ది ఇట్ ఈస్ ద టైమ్ టు గెట్ ద ఫస్ట్ ఫ్రూట్ అని ఉండిద్ది. ఏముండిద్దండి? ఇట్ ఈస్ ద టైమ్ టు గెట్ ద ఫస్ట్ ఫ్రూట్. ఫస్ట్ ఫ్రూట్ అంటే పిందలు పడే కాలము అని అర్థం. ఆమేన్. ఫస్ట్ ఫ్రూట్ అంటే అర్థమైంది పిల్లరా? పిందలు పడే కాలములో ఆ చెట్టుకి కనీసం ఏమి లేవంట, పిందలు కూడా. కాయల సంగతి తర్వాత కనీసం ఏముండాలి? పిందలు కూడా ఉండాలి. కానీ ఆ చెట్టుకి ఏమి లేదంటే పిందలు కూడా లేవు. కాబట్టి యేసయ్య కనీసము పిందలైనా దొరుకుతాయేమో దాని ద్వారా ఆకలి తీర్చుకోని ఆశతో వచ్చిన ఆయనకు ఆకులు తప్ప కనీసము పిందలు కూడా కనబడలేదు. కాబట్టి ఆ చెట్టు ఏమైపోయిందంట? శపించబడింది. కాబట్టి మనం ఫలించాల్సినటువంటి కాలములో ఫలించాలి. యేసయ్య మన యొద్ద నుంచి ఫలాలను ఆశిస్తూ ఉన్నాడు. అప్పుడు మనలో ఆయనకి ఏం కనకూడదండి? ఆకులు కనపడకూడదు. ఏం కనపడాలి? మనలో ఫలాలే కనపడాలి, ఆకులు ఏమాత్రం కూడా. అటువంటి ఫలములతో నిండిన ఆత్మీయ జీవితము మనం పొందితే యెహోషువ జీవితంలో ఉన్న ఒక అద్భుతమైన దినము మన జీవితాల్లో ప్రభు మన కోసం సిద్ధం చేశాడు. కాబట్టి ఫలములతో మనం ఉండాలి. రెండోది వెలుపల బయట కూడా ఎలాగ ఉండాలంట? వెలుపల లోపల కూడా ఎలాగ ఉండాలంట? శృంగారముగా ఉండాలి. వెలుపల శృంగారంగా ఉంటూ బయట శృంగారంగా ఉంటూ లోపల కల్మషంతో మనము ఉండకూడదు. అంటే పైకి చూపులకి ఆకులు తప్ప లోపల ఏమి లేవంట? ఫలములు. అలా ఉంటే అటువంటి అద్భుతమైన జీవితము దినము మన జీవితాల్లో ఉండదు. మన జీవితాల్లో ఉండదు పుల్లారా. మన జీవితాల్లో ఖచ్చితంగా ఎప్పుడు ఉండిద్ది? లోపల బయట లోపల బయట ఒకే రకమైన శృంగారము. ఆయన మన యొద్దకు వచ్చి చూసినప్పుడు మనం ఫలములతో నింపబడితే అప్పుడు మన జీవితాల్లో అద్భుతం అనేటటువంటి దినం ఒక దినం ఉండిద్ది. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించాలి పుల్లరా. మన మార్గములన్నీ తిన్నగా సరళముగా వెళ్ళాలంటే లోపల బయట ఒకేలాగా ఉండాలి, ఫలములతో ఉండాలి, ఆయన మీద ఆధారపడాలి. మన స్వశక్తి మీద ఎప్పటికీ ఆధారపడకూడదు. స్వశక్తి మీద ఎప్పటికీ ఆధారపడకూడదు. ప్రభు ఇచ్చేది ఖచ్చితంగా ఇస్తాడు. ఇచ్చేది ఖచ్చితంగా ఆయన ఖచ్చితంగా ఇస్తాడు పుల్లారా. ఆ సహోదరుడు ఆ మాటని 3-4 సంవత్సరాలు అయిపోయింది. ఆ 3-4 సంవత్సరాలు నాకు ఎన్నో ఆర్థిక బాధలు వచ్చినాయి. ఇవాళ ఏ రోజు మనసులోకి ఒక మాట కూడా రాలేదండి. ఒకవేళ అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే కొంత కానుకిస్తారు కానీ మనసు ఇప్పుడు వరకు రాలే. ప్రభు ఇచ్చేది ఖచ్చితంగా ఆయన ఎప్పటికైనా ఇస్తాడు. ఖచ్చితంగా ఎప్పటికైనా ఆయన
మనకి ఇస్తాడండి. ఒక విషయం చెప్పమంటారా ప్రియులారా? ఇప్పుడు అదే టైంలో ఆయన ఆమె చేయాల్సిన అవసరం లేదు కదండి. వచ్చినప్పుడు ప్రార్థన చేయించుకుని ఇవ్వచ్చు, లేకపోతే శనివారమో ఆదివారమో ప్రార్థన చేయించుకుని ఇవ్వచ్చు. దేవునికి తెలుసు కాబట్టి ఏం చేసిందంటే అక్కడ దేవుడు ఏం చేశారంటే ఆమె ద్వారా సేవకుని యొక్క ఆకలి తీర్చబడింది. ఆమేన్. కాబట్టి ఆయనకి తెలుసు ఎప్పుడు, ఎలాగా, ఏది, ఏ సమయంలో, ఏ సందర్భంలో ఇవ్వాలి అని. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా 2 నెలలు ఈ బాధలన్నీ తీరబోతున్నాయి. హల్లెలూయా. 2 నెలలు ఇంకా. దేవునికి మహిమ కలుగును గాక. నేను నమ్ముతున్నాను బలంగా, మీ ప్రార్థన నేను నమ్ముతున్నాను. దేవుడు అద్భుతం చేస్తాడు, కష్టానికి ఫలం ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. లోబడదాం. ఏదో అయిపోతుందని కంగారు లేకుండా, ఏదో జరిగిపోతుందని కంగారు లేకుండా మనం గనక వాక్యానికి లోబడితే, విధేయత చూపితే ఖచ్చితంగా మన మార్గములను ఆయన సరళము చేస్తాడు. అట్టి కృప, అట్టి అద్భుతమైన దినము దేవుడు ఒక దినమును మనందరికి అనుగ్రహించునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. అందరు మోకరిద్దాం. ఎత్తబడినటువంటి వాక్యమును బట్టి ప్రార్థన చేద్దాం. యెహోషువ గారి దినములలో, ఇశ్రాయేలుల ప్రజల లాంటి దినములో ఒక అద్భుతమైనటువంటి దినమును మనం చూడబోతూ ఉంటుండగా, మన కుటుంబాలు చూడబోతూ ఉంటుండగా, మన రక్త సంబంధులు చూడబోతూ ఉంటుండగా ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా అయా చక్కటి మార్గమును, సరళమైనటువంటి మార్గమును నాకు కలగ చేయమని, సరళమైనటువంటి మార్గము నాకు కలగ చేయమని ప్రభుని అడుగుదాం. అటువంటి అద్భుతమైనటువంటి ఒక రోజు, అద్భుతమైనటువంటి ఒక దినమును ప్రభు మనకు సిద్ధం చేస్తున్నాడు. నీ కోసం సిద్ధం చేస్తున్నాడు. నీ కుటుంబం కోసం సిద్ధం చేస్తున్నాడు. నీ యజమానుడి కోసము, బిడ్డల కోసము, రక్త సంబంధుల కోసము ఒక అద్భుతమైన దినము ప్రభు సిద్ధం చేశాడు. ప్రభు సిద్ధం చేశాడు. అటు దినాన్ని త్వరగా మనం చూడనట్లుగా, అద్భుతమైన దినమును మనము ఆనందముగా, సంతోషముగా చూడనట్లుగా, అటు అద్భుత దినము, ఒక దినము మన జీవితాల్లో, కుటుంబాలలో జరుగునట్లుగా, లోపల బయట ఒకే రకమైన శృంగారముతో ఫలములు కలిగిన వారిగా, దేవునికి భయపడేవారిగా, ఆయన మీద ఆధారపడేవారిగా, జాగ్రత్త పడేవారిగా, లేఖనముల మీద విధేయత చూపేవారిగా మనం నడవగలిగితే అటు అద్భుత దినమును ప్రభు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. అటువంటి అద్భుత రోజును ప్రభు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. జీవము కలిగిన దేవుడు అటు అద్భుతాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. అటు అద్భుతమైనటువంటి రోజును ఇవ్వబోతా ఉన్నాడు. అందును బట్టి ప్రభువుకి ప్రార్థన చేద్దాం. విత్తబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ఈ వాక్యము సంపూర్ణముగా మన జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా, బిడ్డల జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా, రక్త సంబంధుల జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా, శ్రేయోభిలాషుల జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధుడికి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడికి ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడికి ప్రార్థన చేద్దాం. మహాగణుడికి ప్రార్థన చేద్దాం. నిత్య నివాసికి ప్రార్థన చేద్దాం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవునికి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఎవ్వరు మౌనంగా ఉండదు. అయ్యా అటు అద్భుత దినము నా కుటుంబానికి కలగ చేయమని, నా బిడ్డలకి కలగ చేయమని, నా సంఘానికి కలగజేయమని, గ్రామానికి కలగజేయమని, వ్యక్తిగతంగా నా జీవితానికి కలగజేయమని
ప్రభుని అడుగుదాం, ప్రభుని అడుగుదాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. విత్తబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ప్రార్థనాపూర్వకంగా ముందుకు మనం కొనసాగుదాం. జీవాధిపతి, సర్వాధికారి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఘనమైన దేవా, మీ కొందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మీ కొందనాలు. ఒక అద్భుత దినము మా జీవితాల్లో, కుటుంబాల్లో మీరు ఏర్పాటు చేసినందుకై స్తోత్రాలు. అద్భుతమైన దినము మరికొన్ని దినాలలో మేము చూడబోతున్నామని నమ్ముచున్నాం. మా కుటుంబాలు చూడబోతున్నాయని నమ్ముచున్నాం. మా సంఘం చూడబోతుందని నమ్ముతున్నాం. మా గ్రామం చూడబోతుందని నమ్ముతున్నాం. సార్వత్రిక క్రైస్తవ సంఘములో ఉన్న ప్రతి బిడ్డ అట్టి నా ప్రభు అద్భుతమైన దినమును చూడబోతుందని నమ్ముచున్నాం. నా ప్రభు కార్యము జరిగించండి. అటు కృపలతో బలపరచండి, దీవించి ఆశీర్వదించి, జాగ్రత్త పడి, వాక్యానికి లోబడి, మీ మీద ఆధారపడి, మా శక్తి మీద కాకుండా మీ మీద ఆధారపడి మా మార్గములన్నీ సరళముగా రాను దినాల్లో నా ప్రభ చేయబడినట్టు నీ కృపా సహాయం అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. జ్యోతిమయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నీవే. జ్యోతిమయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. హల్లెలూయా. గ్రహించినట్లుగా మరి కానిస్టేబుల్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయి ఉన్నది. 10 గంటలకు కాబట్టి స్టార్ట్ అయిపోయి ఉండిద్ది. వారు మంచిగా టెన్షన్ లేకుండా మరి రాయబడినట్లుగా వారి కోసం కూడా ప్రార్థన చేయండి. 6వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు డిఎస్సి ఎగ్జామ్స్ జరగబోతూ ఉన్నాయి. ఎవరు ఏ సెక్షన్లో రాస్తూ ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని మీరందరూ కూడా ప్రార్థించాలని ప్రభునామమున మీకు తెలియపరుస్తున్నాను. పిల్లరా, 5వ తారీఖున అందరూ కూడా ఆ క్రమంలో పాల్గొనండి. వంట కార్యక్రమం ఆరాధన కంటే ముందే ముగించడానికి ప్రయత్నం చేయండి. అందరూ కలిసి ఆరాధనలో పాల్గొని ప్రభుని స్తుతిద్దాం, గణపరుద్దాం. 7:30 గంటలకి ఆరాధన ప్రారంభమవుద్ది. యథావిధిగా మరి దాని నిమిత్తమై మీరు సిద్ధపడి రావాలని ప్రభునామమున తెలియపరుస్తూ ఉన్నాను. అందరు లేచిన పడదామండి. చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ జూన్ మాసపు మొదటి పరిశుద్ధ ఆరాధనను మనం ముగించుకుందాం. ఇటు ఘనమైన సన్నిధిని, ఆరాధనను అనుగ్రహించిన